హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పొల్నేని. ఇప్పుడు పచ్చి టమోటాలతో మనము రోటి పచ్చడి చేసుకుందామండి. చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది కదండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనము చూద్దాము. వాటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. వాటికి కావాల్సిన పదార్థాలు: పచ్చి టమాటాలు 1/2 కేజీ, పచ్చిమిరపకాయలు ఒక 10, కొత్తిమీర, ఆనియన్ ఒకటి, తెల్లగడ్డ ఒకటి తీసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేయించేసుకుందాము. మీ కారాన్ని బట్టి తీసుకోండి. పచ్చిమిర్చి ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అదే ప్యాన్లోకి ఇప్పుడు టమోటాలు కట్ చేసుకున్న టమోటాలు వేసేసుకుందాము. వేసుకొని వేయించేసుకుందాము. అలాగే మరొక టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసేసుకుందామండి. ఇందులోకి వేసుకొని బాగా వేయించుకోవాలి. సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుందాము. చింతపండు ఒక బేడ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా బాగా వేయించేసుకోవాలి. ఆయిల్లోనే మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము 2 మినిట్స్. ఈ విధంగా చూడండి, మెత్తగా మగ్గిపోయినాయి టమోటాలు. మరో 1 మినిట్ ఈ విధంగా వేయించేసుకుందాం టమోటాలని. వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు ఈ విధంగా వేయించేసుకోవాలి. ఇప్పుడు టమోటాలను కూడా పక్కన తీసేసి పెట్టేసుకొని చల్లారబెట్టుకుందాము. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు రోట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు 6-7 వేసుకొని దంచుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని దంచేసుకుందామండి. కచ్చాపచ్చాగా ఈ విధంగా నూరేసుకోవాలి. ఇప్పుడు టమాటాను కూడా వేసేసుకొని బాగా నూరుకుందామండి, అంతా మిక్స్ అయ్యేలాగా. ఈ విధంగా రోట్లో చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చళ్ళు. ఈ విధంగా బాగా మెత్తగా నూరేసుకోవాలి. మీరు మీ ఆప్షనల్ అండి, మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే రోట్లో చేస్తున్నాను. ఈ విధంగా పచ్చడి నూరుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని నూరుకుందాం ఒకసారి అట్లా. ఈ విధంగా నూరుకున్న పచ్చడిని ఇప్పుడు తీసేసుకుందామండి. గిన్నెలోకి తీసేసుకొని తిరువాత వేసేసుకుందాము. గిన్నెలోకి తీసేసుకొని ఈ విధంగా నూరుకోవాలండి. మరీ మెత్తగా నూరేసుకోకూడదు. ఈ విధంగా చట్నీని నూరుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, పచ్చిశనగపప్పు ఒక 1/2 టేబుల్ స్పూను, ఉద్దిపప్పు ఒక 1/2 టేబుల్ స్పూను, ఎండుమిర్చి 2 తుంచి వేసేసుకుందాం. కరివేపాకు కొద్దిగా, ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకునేది వేసేసుకొని బాగా వేయించేసుకుందాము. ఈ విధంగా ఆనియన్స్ పచ్చివాసన పోయేలాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు మనము నూరుకున్న పచ్చడిని ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. వన్ మినిట్ ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకోవాలండి. పచ్చడిని అంతా తిరువాతలో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందామండి. ఎంతో ఈజీగా పచ్చి టమోటా రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకుంటాను.